హలో అందరికీ నేను మీ యాంకర్ ఉషా. సో మీ అందరికి తెలుసు ఆగస్ట్ 1st, 2nd, 3rd 3 days మళ్ళీ ఒక వర్క్ షాప్ ని ప్రశ్నగా నిర్వహించబోతున్నారు. ఈసారి వర్క్ షాప్ లో హాల్టర్ నెక్, చైనీస్ కాలర్ నెక్ అండ్ దాంతో పాటు ఏ లైన్ ఫ్రాక్. బట్ చాలా మంది అడిగేది ఏంటంటే చైనీస్ కాలర్ నెక్ సంబంధించి అసలు కాలర్ నెక్ సెట్ చేసేటప్పుడు ఎలా సెట్ చేయాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. సో మనతో పాటు ప్రశ్న గారు ఉన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడ అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. సో చైనీస్ కాలర్ నెక్ చాలా బాగుంటుంది కాటన్ శారీస్కి, ఎస్పెషల్లీ ఆఫీసెస్కి ఎవరైతే ఉమెన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటుంటారో వాళ్ళందరికీ కూడా చాలా హుందాగా, చాలా పద్ధతిగా ఉంటుందని చెప్పొచ్చు. బట్ ఆ బ్లౌజ్ ఈ మధ్య ట్రెండ్ అయింది, చాలా ఎక్కువ మంది కుట్టించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కానివ్వండి, లేదా ఫ్యాషన్ డిజైనింగ్లోకి రావాలనుకునే వాళ్ళు, లేదంటే ఒక 20 years బ్యాక్ నేర్చుకున్న స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళు ఈ ట్రెండ్ని ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళకి మెజర్మెంట్స్లో కొన్ని ఏవో ఉంటాయి మెలకువలు, ఎలా అసలు ఏ విధంగా తీసుకోవాలి? డెఫినెట్గా మనం చైనీస్ కాలర్ కి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బ్యాక్ లో యాస్టీస్ గా, అంటే ప్రతి బ్లౌజ్ కి చెప్పినట్టే సేమ్ యాస్టీస్ గా నెక్ తీసుకునేటప్పుడు నెక్సే దగ్గరే, మన షోల్డర్ దగ్గరే, ఆర్మ్ హోల్ దగ్గరే మారుతూ ఉంటుంది తప్ప ఈ బ్లౌజ్ లో ప్యాటర్న్స్ లో మెజర్మెంట్స్ లో ఏది మారదు. ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్ లెంత్ 13+½ inch. నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ ఉండదు కాబట్టి, క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి మనకి నెక్ లెంత్ అవసరం లేదు. ఇది షోల్డర్ 15 inches. షోల్డర్ 15. తర్వాత రౌండ్. ఈ కాలర్ కి మనం కావాల్సింది రౌండ్ కంప్లీట్ గా ఎంత కాలర్ కావాలి అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి కాలర్ పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాలర్ అంటే పైకి క్లోజ్ గా రావాలా, లేకపోతే ఫ్లాట్ గా ఉండాలా, కాలర్స్ లో కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. చైనీస్ కాలర్ పెట్టినప్పుడు కొంచెం పైకి ఉంటుంది, లేదు అంటే ఫ్లాట్ గా కూడా ఉంటుంది. బ్లౌజెస్ కి దాని ఫ్యాబ్రిక్ ని బట్టి, దాని శారీని బట్టి, డిజైన్ బట్టి మనం పెట్టుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం కంప్లీట్ గా క్లోజ్ అనమాట, కంప్లీట్ పైకి వచ్చి ఈ నెక్ వరకు ఇలా క్లోజ్ అవుతుంది. నేను ఆ మెజర్మెంట్స్ తీసుకుంటాను. 17 inches కాలర్ నెక్ లెంత్ అనమాట. యాస్టీస్గా మనము ఫస్ట్ డాట్ పాయింట్ తీసుకుంటాము. నెక్స్ట్ ఆర్మ్ హోల్ పార్ట్, అప్పర్ చెస్ట్, వేస్ట్ పార్ట్. చూసారు కదా, ఇవన్నీ మెజర్మెంట్స్. అంటే మనకి ఇక్కడ ఒక డాట్ అంటే ఒక లైన్ వచ్చేసి స్టిచ్చింగ్ కోసము ఒక హుక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా తాడు కూడా పెట్టుకోవచ్చు. మన డిజైన్, మన క్రియేటివిటీ అనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు. కాలర్ కి సంబంధించింది ఇది, మనకు కావాల్సిన చైనీస్ కాలర్ కి సంబంధించిన మెజర్మెంట్స్. ఎస్, సో మెజర్మెంట్స్ అయితే మనం చూసాము. ఆగస్ట్ 1st, 2nd, 3rd క్లాసెస్ నిర్వహించబోతున్నారు. ఆల్రెడీ మేము నేర్చుకున్నాము, ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అనుకునే వాళ్ళకి, లేదు అంటే మాస్టర్ డిజైనింగ్ కోర్స్ మాకు కావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఈ 3 days మీకు చాలా పెద్ద బెనిఫిట్ ఉంటుంది. మీలో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ప్రశ్న గారిని మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ.